హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నష్రుద్దీన్. రీసెంట్గా రిలీజ్ అయిన విజయ్ యాంటోనీ తుఫాన్ మూవీ గురించి తెలుసుకుందాం. ఈ సినిమాకి తుఫాన్ అనే పేరు కన్నా సైలెంట్ అనే పేరు పెట్టుంటే బాగుండేదేమో బహుశా. ఈ మూవీ ఆల్మోస్ట్ 2 hours 20 minutes రన్ టైంతో థియేటర్లో రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయిన ఈ చిత్రము ఎలా ఉందో ఇప్పుడు చూద్దాము. విజయ్ యాంటోనీ బేసిక్గా సినిమాని సినిమా పాయింట్ ఆఫ్ వ్యూలో తీద్దామనుకుంటాడో, లేకపోతే ఎంటర్టైన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీద్దామనుకుంటాడో, లేకపోతే జనాలకి ఏదైనా మెసేజ్ ఇచ్చి వాళ్ళని ఉద్ధరిద్దాం అనుకుంటాడో ఏమో కానీ, తన గత చిత్రాలన్నీ చూసినట్లయితే మంచి మెసేజ్ అండ్ కమర్షియల్ యాంగిల్లో బాగానే అలరించినప్పటికీ ఈ తుఫాన్ మట్టికి తుఫాన్లా పేలిపోతుందేమో అనుకుంటే తుస్సుమంది. సో ఈ తుస్సుమన్న తుఫాను స్టోరీ లైన్ ఏంటో చూద్దాం. ముందుగా ఇతను ఒక రా ఏజెంట్. అనుకోకుండా ఈ రా ఏజెంట్ని స్మాష్ చేసి ఒక కామన్ మ్యాన్గా పంపించాలి అనుకుంటుంది రా డిపార్ట్మెంటు. ఆ తదనంతరం ఏం జరిగింది, అసలు రా ఏజెంట్గా ఉన్నప్పుడు ఇతను ఏం చేశాడు, అసలు రా డిపార్ట్మెంట్ ఇతన్ని ఎందుకు చంపేయాలనుకుంటుంది, చివరిలో రా డిపార్ట్మెంట్ వాళ్ళే ఇతను చంపడానికి గల కారణం ఏమిటి అనేది సింపుల్ స్టోరీ లైన్. సో ఒక నార్మల్ పర్సను తను చనిపోయాడు అనిపించుకొని మళ్ళీ జీవించే విధానం ఎలా ఉంటుంది అనేది ఈ చిత్రంలో విజయ్ యాంటోనీ బాగానే పెర్ఫార్మెన్స్ చేసినప్పటికీ నాకైతే ఏం అర్థం కాలేదు. స్టోరీ ఎటు నుంచి ఎటు తీసుకెళ్ళాడో, ఎటు నుంచి ఎటు పోయిందో కూడా. మధ్యలో శరత్ కుమార్ క్యారెక్టరు, ఆయన క్యారెక్టర్ కూడా అంత ఇంపాక్ట్ ఏం చూపించలేదు. కాకపోతే డాలీ అనే క్యారెక్టర్ మటుకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో విలనిజం, ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో కామెడీ, ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో కార్టూన్ టైప్లో చూపించారు. సో విజయ్ యాంటోనీ ఈ చిత్రాన్ని ఎందుకు ఒప్పుకున్నాడో మనకు తెలియదు కానీ, విజయ్ యాంటోనీకి ఏమైనా ఈ సినిమా మీద మంచి పట్టుండి స్క్రిప్ట్ మీద యాక్సెప్ట్ చేశాడో, లేకపోతే నిద్రపోతూ విన్నాడో స్టోరీ లైన్ మనకైతే తెలియదు. నేనైతే ఆల్మోస్ట్ ఒక 30 minutes థియేటర్లోనే నిద్రపోయాను. ఈ డాలీ అంటాడు, రా ఏజెంట్ అంటాడు, డబల్ ఏజెంట్ అంటాడు, స్మాష్ అంటాడు, ఏదేదో వస్తున్నాయి భయ్యా, అవి నాకేం అర్థం కాలేదు. బట్ సినిమాని సోగా లాగాడు. ఇకపోతే సినిమాలో చెప్పుకోదగ్గ సీన్లు, ఎలివేషన్స్ ఏమైనా ఉన్నాయి అంటే, ఫస్ట్ హాఫ్లో ఇంట్రడక్షన్ సీను ఓ మోస్తరుగా బాగానే ఆకట్టుకుంటుంది. ఆ తదనంతరం అంతా స్లోగా సాగే నేరేషన్, చిరాకు తెప్పించే రెగ్యులర్ సన్నివేశాలు. ఇకపోతే హీరోని ప్రేమిస్తుంది, హీరోయిన్ని హీరో పక్కన ఉన్న కమెడీని ప్రేమిస్తాడు. అదేందో మనకేం అర్థం కాదు. చివరికి హీరో వాళ్ళిద్దరిని కలపాలని చూస్తాడు. వాళ్ళిద్దరు ఒకటయ్యారా లేదా అనేది మీరు సినిమాలో చూసి తెలుసుకోవాలి. ఇకపోతే మురళీ శర్మ క్యారెక్టర్ ఒక టిపికల్ క్యారెక్టర్లా చూపించిన, బట్ అది కార్టూన్ క్యారెక్టర్లా మిగిలిపోతుంది. ఒక పోలీస్ ఆఫీసర్, అతను పోలీస్ ఆఫీసర్, ఈగో ఉన్న పోలీస్ ఆఫీసర్లా నటించాడు. ఓకే, ఆయన యాక్టింగ్ పెర్ఫార్మెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎటువంటి నెగిటివ్ లేదు కానీ, అతని క్యారెక్టర్ని స్టోరీ నేరేట్ చేసిన విధానంలో అంతగా ఆకట్టుకోకపోవటం డ్రాబ్యాక్. ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ తుఫాను తుస్సుమందని చెప్పాలి. ఇకపోతే ఫ్యామిలీతో కలిసి చూడవచ్చు అంటే చూడవచ్చు, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. కాకపోతే చూడటానికే కొంచెం పేషెన్స్ అనేది ఉండాలి. ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ తుఫాన్కి నేను ఇచ్చే రేటింగు అవుట్ ఆఫ్ 5లో 2.2 ఇస్తున్నాను. ఇకపోతే ఈ సినిమాకి మ్యూజిక్ కానీ, సినిమాటోగ్రఫీ కానీ, ఎడిటింగ్ కానీ A to Z సోగానే సాగిపోయినాయి. ఎక్కడ ఏది చెప్పుకోదగ్గంత ఇదిగా అయితే లేదు. సో ఫ్రెండ్స్, ఒకసారి వెళ్ళి నిద్రపోవాలి అనుకుంటే థియేటర్కి వెళ్ళి చూడండి, లేదు డబ్బులు ఎందుకు బొక్క అనుకుంటే ఓటీటీకి వచ్చినప్పుడు చూడండి. ఓకే ఫ్రెండ్స్, నేను ఇచ్చిన రివ్యూ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ పేరు వచ్చేసి TSM బ్లాగ్. సో ఫ్రెండ్స్, నేను ప్రతి మూవీకి రివ్యూస్ ఇస్తున్నా. బట్ నా ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్కి ఈక్వల్గా వీడియోస్ ఉన్నాయి. బట్ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లానే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వీడియో చూడండి. అట్లానే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అసలు నేను ఇచ్చిన రివ్యూ ఏంటి, బాగుందా లేదా అన్నదైనా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. నేను మీ నష్రుద్దీన్.